పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల హంగామా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటివరకు మరే సినిమాకు దక్కని స్థాయిలో ఏకంగా 125 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. విడుదల సమయం వరకు ఈ నంబర్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు. ఫస్ట్ డే కలెక్షన్స్ సుమారుగా 300 కోట్ల నంబర్ దాటుతుందని అడ్వాన్స్ బుకింగ్ చూస్తే అర్థం అవుతుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కిస్సిక్ సాంగ్ ఫీలింగ్స్ పాటతో సినిమా మరింత హైప్స్లోకి వెళ్లిపోయింది. అందుకే అడ్వాన్స్ బుకింగ్ ఆ స్థాయిలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎక్కడ ఉన్నా పుష్ప 2 గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో మంది ప్రముఖులు కూడా పుష్ప 2 గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు ఎందుకు పుష్ప గురించి మాట్లాడటం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ ఆ ప్రశ్నలకి ఫుల్ స్టాప్ పెట్టారు. సాయి ధరమ్ తేజ్ పుష్ప 2 సినిమాకి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మూవీ యూనిట్ సభ్యులు అందరికీ పుష్ప 2 విడుదల సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన ట్వీట్ ఖచ్చితంగా పుష్ప 2కి బూస్ట్ ఇస్తుందంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే బన్నీ ఈ ట్వీట్కి ఏం రిప్లై ఇస్తారా అని అందరూ చూస్తున్నారు. పుష్ప 2 సినిమా గురించి ప్రకటనలు చేయకున్నా మెగా ఫ్యామిలీ హీరోలు హిట్ కావాలని కోరుకుంటారు అనే అభిప్రాయాన్ని కొందరు మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తే ఖచ్చితంగా అది మెగా ఫ్యామిలీకి గర్వకారణంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క మెగా హీరో పుష్ప 2 సినిమా విషయంలో చాలా గర్వంగా ఉండి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం. ఎవరి అభిప్రాయం ఏది అయినా పుష్ప 2 సినిమా ఈ రోజు రాత్రి 9:30కు ప్రత్యేక ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. సినిమా ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా మొదటి రోజు వసూళ్ల రికార్డ్ బద్దలు ఖాయం.